హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కొద్దిగా కోల్డ్ అయింది, అందుకే వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏమనుకోకండి. ఇవాళ అయితే ఈజీగా అయిపోయే 5 మినిట్స్లో ఒక మంచి ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. ఇది హోటల్ స్టైల్ అయితే కాదు, పక్కా ఇంట్లో మనం ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. దానికోసం ముందుగా రైస్ మంచి పొడి పొడిలాడేలాగా మనము కలిపి పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ఇక్కడ నేనైతే. మీకు ఫ్రైడ్ రైస్‌కి కావాల్సినంత కారం ఇక్కడ పచ్చిమిర్చితోనే వేసుకోండి. ఇంకా మనము ఎక్కువ కారం అయితే ఇందులో ఏమి వేయం కాబట్టి మీకు సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ ఆయిల్‌లో పచ్చిమిర్చి వేసుకున్నామనుకోండి, అవి బాగా ఫ్రై అయితాయి గదా! మనము ఫ్రైడ్ రైస్ అలా తిన్నప్పుడు నంచుకి ఆ పచ్చిమిర్చి పెట్టుకుంటే కూడా మనకి టేస్ట్ చాలా బావుంటుంది. దాని తర్వాత ఒక 1 ఆనియన్ అయితే నేను కట్ చేశాను. ఒక ఆనియన్ మొత్తం అందులో వేసుకొని అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్‌లో బాగా వేగాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి గూడా. చూడండి ఇక్కడైతే నేను ఫ్రెష్‌గా కొంచెం అల్లం అనేది తరిమాను. ఆ అల్లం గూడా ఇందులో వేస్తున్నాను. మనం ఫ్రెష్ అల్లం వేసినప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నార్మల్‌గా ఎప్పుడు రుబ్బి పెట్టుకున్న దానికంటే ఫ్రెష్‌గా వేస్తే టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. దాని తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు బాగా కొంచెం వేగిన తర్వాత ఒక 4 ఎగ్స్ అనేవి నేను ఇందులో వేస్తున్నాను. మీరు కొంచెం ఎగ్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 5 ఎగ్స్ అయినా వేసుకోండి. రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3-4 ఎగ్స్ వరకు వేస్తున్నాను. ఈ ఎగ్స్ అనేవి మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. అప్పుడైతేనే ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. మనం ఆయిల్‌లో అల్లం గూడా వేసాం గాబట్టి, ఆ అల్లం టేస్ట్ అనేది కూడా గుడ్డుకి చాలా పడుతుంది. ఇక్కడ చూడండి నేను ఒక 3 ఎగ్స్ అయితే ఇక్కడ వేసాను. వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్‌లో. మనం ఎగ్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ ఓన్లీ నేను గుడ్డుకి సరిపడంత ఉప్పు మాత్రమే వేస్తున్నాను. ఎక్కువ ఉప్పు వేసుకోవద్దండి. మళ్ళీ కావాలంటే మనం లాస్ట్‌లో అడ్జస్ట్ చేసుకుందాము రైస్ వేసిన తర్వాత. ఇప్పుడు ఓన్లీ ఎగ్స్‌కి సరిపడనంత మాత్రమే ఉప్పు వేసుకోండి. లేదంటే గుడ్లు మొత్తం ఉప్పు పీల్చేసుకొని ఫ్రైడ్ రైస్ అస్సలు బాగుండదు. తింటుంటే మనకి ఉప్పు టేస్టే వస్తుంది. కాబట్టి కొద్దిగా ఉప్పు, ఇంకా చాలా కొంచెం కారం వేసుకోండి. అసలు ఇందులో మనం కారం అనేది ఎక్కువ వేయం, చాలా కొద్దిగా వేస్తాము. కొంచెం ఆ గుడ్డుకి టేస్ట్ రావడానికి చప్పగా ఉండకుండా కొద్దిగా కారం వేసుకొని ఆ కారం ఉప్పు అంతా కూడా మనకి ఎగ్స్‌కి పట్టేలా ఫ్రై చేసుకోండి. ఇందులో అడిషనల్‌గా మనం కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం అనుకోండి, ఘాటుగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. మనం ఓన్లీ పెప్పర్‌తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ పెప్పర్ కారం కూడా వేస్తున్నాం కాబట్టి తినేటప్పుడు మంచిగా ఘాటుగా చాలా బాగుంటుంది. ఒక 5-6 మిరియాలు అలా మంచిగా దంచేసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా జలుబు చేసినప్పుడు కానీ గొంతులో నొప్పి ఉన్నప్పుడు మిరియాలు తింటే చాలా బెటర్, చాలా మంచిది కూడా. ఇంకా ఇదంతా బాగా ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఆయిల్‌లో ఫ్రై అయితే కరివేపాకు టేస్ట్ అనేది బాగుంటుంది. మీరందరూ నా రెసిపీస్ చాలా బాగా లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉందని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సాధ్యమైనంత వరకు ఈజీగా అయిపోయేవి చూపిస్తూ ఉంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నేను మార్నింగ్ మిగిలిన అన్నం ఉండే అనమాట. అయితే దాన్నయితే మంచిగా పొడి పొడిగా చేసుకున్నాను. చేసుకొని కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసుకోండి, ఒకవేళ అక్కడక్కడ అన్నం ముద్దలుగా ఉందనుకోండి, దాన్ని మనం చేత్తో మంచిగా ఇలా నలిపేస్తే పొడిగా అయిపోతుంది. ఇక్కడ టేస్ట్‌కి సరినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ అన్నంకి ఎంత సాల్ట్ అయితే అంత వేసుకోండి. ఎగ్‌లో ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ వేయనవసరం లేదు. ఇంకా ఫ్రెష్‌గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. దాంతో పాటు మెయిన్‌గా కొంచెం నిమ్మకాయ అనేది పిండుకోండి. అప్పుడైతే పుల్ల పుల్లగా రైస్‌కి టేస్ట్ అనేది బావుంటుంది. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే మనకి నిమ్ముప్పు అని దొరుకుతుంది గదా! వాటర్‌లో యేసుకుంటే నిమ్ముప్పులాగా పుల్లగా ఉంటుందనమాట. అది వేసుకున్నారనుకోండి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కొద్దిగా కారంగా, కొద్దిగా పుల్లగా టేస్ట్ అయితే మనకు చాలా బావుంటుంది. ఇది మనకైతే బయట ఎక్కడ దొరకదు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం. ఇంట్లో ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా చాలా బావుంటుంది. ఇక్కడ అక్కడక్కడ రైస్ కొంచెం ఇట్లా బాల్స్ లాగా ఉండిపోయింది గదా! నేనైతే వాటిని చేత్తో చూడండి మంచిగా ఇలా క్రష్ చేసేస్తున్నాను. చేసి మనం ఇంతకుముందు ఉన్న మసాలా, ఎగ్ మిక్చర్ అంతా గూడా తాలింపంతా రైస్‌కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2-5 మినిట్స్ వరకు మనము ఫ్రై చేసామంటే మనకైతే టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎగ్ రైస్‌లోనే ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ గూడా నేను మీకు చేసి చూయిస్తూ ఉంటాను. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు శృతి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.